ఇది 25వ తేదీ నైటు అంటే 26 అనుకోండి 1-2 నిమిషాలకు పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర వెళ్ళి కొట్టడం. ఇంత పొద్దున్న నుంచి అంతా కూడా ఇంటి దగ్గరే కాపలా కాస్తున్నాను. ల్యాండ్ మీదకి పోనీయకుండా నాకు చేశారు. అందువల్ల నేను ల్యాండ్ మీదకి రాలేకపోయాను. నేను అన్నీ కూడా రెడీ చేసుకున్నాను వద్దామని, కానీ ఇక్కడ నాకు ఇంట్లో నుంచి బయటికి రానిలేదు. అందువల్ల నేను ల్యాండ్ మీదకి రాలేదు. అది ఏ పోలీసు అనేది నేను ఎవరనేది मेरे घर में जो भी सीसी कैमरे में ये जो पुलिस वाले आके रात में से ठहर के घर से बाहर नहीं जाती है मेरे को, उसके वजह से मैं नहीं आ सका। मैं 2001 में एनरोलमेंट कर लिया जी। मेरा एनरोलमेंट नंबर AP 1893। फास्ट बोलो, हाँ आवाज जरा ऊंची आवाज से। हाँ शेख जिलानी। माय नेम इज शेख जिलानी, यस, हाई कोर्ट एडवोकेट। माय एनरोलमेंट नंबर AP 1893 2001। నేను ఆనరబుల్ హైకోర్టులో 2006 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇది బిఫోర్ దట్ నేను లోయర్ కోర్టులో కూడా చేశాను. అన్ని జిల్లా కోర్టులలో అంతా చేసి లోయర్ కోర్టు నుంచి వచ్చాను. డైరెక్ట్గా హైకోర్టు కాకుండా కింది కోర్టుల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. అది ఇప్పుడు ఈ మున్సిరాబాద్ విషయంలో మీరు కేసు కొట్లాడుతున్నారా? మన్సూరాబాద్ ఇది సర్వే నెంబర్ 7. ఇది మామూలుగా ఏంటంటే ఇది కేర్ టేకర్ ప్రాపర్టీ. ఆమె శ్రీమతి హనీఫాబీ, ఆమె పట్టాదార, ఆమె ముంతఖం నెంబరు, ఆమె డాక్యుమెంట్ నెంబర్ ఇది 62/1352 ఫస్ట్లీ. దేశంలో శ్రీమతి హనీఫాబీ వైఫ్ ఆఫ్ బురానుద్దీన్ గవర్నమెంట్ కస్టడీలో కేర్ టేకర్ గా ఉంచారు. ఆమె ఏమని రాశారంటే ఆమె ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఆమెకు హక్కు ఉన్నట్టు, ఆమె తర్వాత పిల్లలకి హక్కు ఉండాలని రాసిచ్చారు. తర్వాత ఇది కౌలుకి ఇచ్చి వచ్చిన డబ్బులు ఆమెకు కూడా ఇవ్వాలని. కౌలు అంటే థర్డ్ పార్టీ కూడా, అంటే గవర్నమెంట్ కస్టడీ కింద పెట్టారు కదా, గవర్నమెంట్ వేరే వాళ్ళు కూడా ఇచ్చి వచ్చిన డబ్బులు ఆమె కూడా గవర్నమెంట్ కూడా తీసుకోవాలని అట్లా కండిషన్ రాశారు. ఇదండి కాంపన్సేషన్ ఫ్రమ్ కౌల్దార్ స్వితాబాద్ టైమ్ షాల్ బి కంటిన్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హనీఫాబీ వైఫ్ ఆఫ్ బురానుద్దీన్. దిస్ 3 sentences written as an evidence used at the time of need. ఇది కేర్ టేకర్గా ఇక్కడ కూడా ఉంటుంది. కేర్ టేకర్ ఆమె ప్రభుత్వ కస్టడీలో పెట్టినారు. ఆమె ప్రభుత్వం పెట్టినాక ఆమె 6/4/98 ఆమె చనిపోయినారు. కస్టడీ కింద పెట్టారని, కీపింగ్ అంటే ఉంచారని. అది అయితే మీరు 100 years అయిపోయినాయి, 100 years అయిపోయినాయి కదా. ఇదేంటంటే ఇది పట్టా ల్యాండ్. ఇది ఆమె 1947లో పెట్టారు. ఆమె పెట్టినాక ఆమె 6/4/98 చనిపోయినారు. మస్జిద్ కుతుబ్ షాహీ స్టార్టింగ్లో ఉంది. ఆ మస్జిద్కి ఆపోజిట్ ఉంది ఆమె ఇల్లు, పెంకుటిల్లు, కమేలి హౌస్. 2000 గజాలలో ఆమె ఇల్లు ఉంది. 2 బావిలు ఇన్ని ఉంటే ఇటీవల దాన్ని కూలగొట్టేశారు. అక్కడ ఉండే లీడర్లు ఎవరు కూలగొట్టారో మనకు తెలియదు. అక్కడ దాన్ని ఈ ల్యాండ్ కోసమే. ఆమె ఇల్లు ఉంది, ఆమె ఇల్లు ఉంది, ఆమె ఇక్కడ మంచిగా అని చెప్తున్నా నేను. అది అంటే కొంతమంది ల్యాండ్ ఇక్కడ పెట్టేసి పాకిస్తాన్కి వెళ్ళిపోతారు, అట్లా లేదు. ఈమె ఇక్కడేమంటే మన సిటిజన్ భారతీయ మనిషే. వీళ్ళంతా మళ్ళీ ఇక్కడ ఉంటే మళ్ళీ నల్గొండలో కూడా ఇలా ల్యాండ్స్ ఉంటే నల్గొండలో ఉన్నారు వీళ్ళు. అట్లా హైదర్ ఖాన్ కూడా అట్లా. గవర్నమెంట్ ఏం చేసింది 1954లో ఫారెస్ట్ కు లీజ్కి ఇచ్చారు 25 సంవత్సరాలు. 1954లో 1954-55 అప్పుడు ఏంటంటే ఈ ఖాసరా పానీ వచ్చింది కదా, అప్పుడు నుంచి వాళ్ళ పేరు ఎంట్రీ అయింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా ఖాసరా పానీలో మా పేరు ఉందని, అప్పుడు అక్కడి నుంచే వాళ్ళ పేరు ఎంట్రీ అయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆమెకి ఇచ్చింది కదా ఫారెస్ట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చింది 25 సంవత్సరాలకు. 1954లో ఇచ్చారు సార్. ఇప్పుడు ఒక విషయం కస్టడీలో పెట్టారు. మాకు ఫారెస్ట్ వాళ్ళకు మాకు సంబంధం లేదు, వాళ్ళు లీజ్కి ఇచ్చినారు, మాకు సంబంధం లేదు. మీ వస్తువు గవర్నమెంట్ కస్టడీలో పెట్టినాము. సంబంధం లేదంటే ఎట్లా? ఇక్కడ రాసింది ఆల్రెడీ అండర్టేక్ ఆన్ గవర్నమెంట్. ఇది 3 భాషల్లో ఉంది, ఉర్దూ, మరాఠీ, సంస్కృత్. సంస్కృత్ ఒరిజినల్ రికార్డ్స్
రైట్. ఆ కాలంలో ఉర్దూ ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ ఉంటే ఇట్లా ఉంటే చూపించామనండి. ఇదండి 1 2 ఇది చినిగిపోతా ఉంటే మేము లామినేషన్ చేపించాం. పట్టుకుంటే ఊడిపోతుంది. ఇదండి ఇది ఓకే మార్కెటింగ్ దందా చేస్తాం. నాకేం అవసరం చెప్పండి, నేను ఆయనకి ఎవిడెన్స్ నేను కూడా చెప్తాను. సి నారాయణ రెడ్డి గారు చెప్పారు మాకు, కలెక్టర్ గారు నైట్ 25వ తేదీ నైట్ 1 o'clock నా ఇంట్లో అందరూ వచ్చి అందరూ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి నన్ను బయటికి పోనీకుండా అంతా ఇది చేశారు. కలెక్టర్ గారు చెప్తేనే మేము పోయినాము. ఆయన ఎవిడెన్స్ పోలీసు వాళ్ళకు